శివన్న అన్న రాకేష్ గారు అవపడతాడు అన్న నిన్నటి నుంచి. ఏమో అన్న వాళ్ళు గుట్టనక పుట్టనక బాగా తిరిగేది స్వప్న ఇద్దరు. ఏమో ఆ మధ్యలో కొంచెం సరిగా మాట్లాడుతున్నారు, డిప్రెషన్లో నీకేమన్నా అవపడ్డారు రాకేష్? ఈ పెద్దలల్లో ఈ మధ్యలో మళ్ళీ నిన్న బాగా తాళంలో తిరుగుతాను అన్న. నిన్న నైట్ నాకు కనపడి క్రాంతి అరే నేను చచ్చిపోతారా, స్వప్న నన్ను మోసం చేసిందిరా అంటాడు. పొద్దుగా నుంచి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకు తెలుసు వాడు ఎక్కడ ఉంటే మనం పోదాం పండరా మన దగ్గరికి, చూద్దాం ఏందో విషయం ఏందో కనుక్కుందాం. రాకేష్ అన్న అట్లాంటి కాదు, అది ఉంటే ఆ గుట్టలలో ఉంటారా వాడు, లేదంటే గుట్ట మొత్తం బండ మీద అంతా వాళ్ళ ఇద్దరు పేర్లు ఉంటుంది. అంత మంచిగా ఉండే ఇన్ని రోజులు వాళ్ళు. ఆ చెట్టు కాడ ఉంటాడు రానా, నేను తీసుకోపోతాను. రాకేష్, అరే రాకేష్ భాయ్ ఏమైంది రాకేష్? ఏమైంది? అరే రాకేష్ ఏమైంది? ఏమైందన్నా అన్నా నువ్వు బాధపడతా అంటే తట్టుకోలేకపోతానన్నా. ఎక్కువ దాన్ని తీసుకురమ్మంటావా? స్వప్నం తీసుకురావాలా? అది కాదన్నా, నేను లవ్ చేస్తే తెలుస్తుంది. అది కాదు రాకేష్ భాయ్, స్వప్న కాకపోతే తీసుకురండి. స్వప్న కాకపోతే స్వప్న సుందర వస్తుంది. నువ్వు ఇట్లా డిప్రెషన్కి వెళ్ళిపోయి నువ్వు ఏదో పిచ్చి నా బాటి అని తీసుకొస్తా నీ గురించి. ఎక్కడన్నా చెప్పు, ఆ కొండ మీద ఉన్నా. అసలు మీ మధ్యలో ఏం జరిగింది? ఏమైంది చెప్పు. మొన్న తిరిగిళ్ళు కదా గూడెం పడి తిరిగిళ్ళు. మొన్న ఓయో ఓటలో దొరికినట్టుగా ఇద్దరు గుట్టలలో ఏం తిరుగుతారు, ఓయో ఓటలో దొరికినట్టుగా నువ్వు స్వప్న. మొన్న బోనాల పండుగ అప్పుడు మంచి ఎంజాయ్ చేసి ఇద్దరు కలిసి వెళ్ళిపోయిందా? మోసం చేసింది అన్న, నిన్ను మోసం చేసిందంటే మన పెళ్లి కన్నా పోయి తినేద్దాం పరా అన్న. అది మోసం చేసిపోతే పోనీ రాకేష్ భాయ్, నువ్వు ఇట్లా డిప్రెషన్కి వెళ్ళిపోవద్దు. అంటే మనం ఇది పంపన్నా నన్ను మా మాట లేకుండా రవాణా మాట కూడా చూస్తున్న పైన ఇస్పీట్ ఉరుకు 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 అన్న